అమ్మా, మీరు వారాహి రూపంలో ఎలా జన్మించారు? కుమార గణేశ, పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు లోకాలను భయపెడుతున్నప్పుడు దుర్గాదేవిని దేవతలు శరణు వేడారు. మరి వారాహి రూపం ఎందుకు ధరించాల్సి వచ్చిందమ్మా? రక్తబీజుడికి ఒక వరం ఉండేది. అతని రక్తపు బొట్టు నేలపై పడిన ప్రతిసారీ అక్కడ మరో రాక్షసుడు పుట్టేవాడు. అతన్ని సంహరించడం సాధారణ మార్గంలో సాధ్యం కాదు. అందుకే యుద్ధభూమిలో దుర్గాదేవి పిలుపు మేరకు 7 దేవతల శరీరాల నుండి వారి శక్తి రూపాలు ఉద్భవించాయి. నేను వరాహస్వామి శరీరం నుండి ఉద్భవించడం వల్ల నేను వారాహి రూపంలో వరాహముఖంతో తీక్షణమైన కోరలతో ప్రత్యక్షమయ్యాను కుమారా. రక్తబీజుడి రక్తం నేలపై పడకుండా వారాహి రూపంలో నేను శవాల మీద కూర్చుని నా కోరలతోనే సంహారం చేశాను. రక్తం భూమిని తాకకుండా జాగ్రత్త వహించాను. ఇది చాలా భయంకరమైన యుద్ధమే కదా? అవును కుమారా, కానీ దుష్టశిక్షణ శిష్టరక్షణ